కాస్త అడవి కూడా దగ్గరగా ఉంటుంది. అక్కడ కట్టుకున్నారు. మంచి మంచి బ్యూటిఫుల్ ఆ ఫ్లవర్స్ కానీ ఆ ఉద్యానాలు కానీ ఎంత సుందరంగా ఉంటుందో, ఎంత సుందరంగా ఉంటుందో. ఎందుకంటే అక్కడ కోటీశ్వరులు నివాసం చేసేటువంటి స్థలాలని, కోట్లకు పడగలెత్తినటువంటి వారు నివసించేటువంటి స్థలాలు. హల్లెలూయా. అలాంటి ప్రాంతం ఒక రోజున మరి ఏం చేశారంటే ప్రియులారా, ఏం చేశారు అంటే 3వ తారీఖు జనవరి 3వ తారీఖు వారు ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేశారు. గ్లోబల్ గోల్డెన్ అవార్డు అనేటువంటి ఒక ప్రాంతాన్ని వారు ఎన్నుకొని దాంట్లో ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేశారు. బాగా వినండి, అమ్మా వినండి, మీకు అర్థం కాకపోయినా వినండి. హల్లెలూయా. గ్లోబల్ గోల్డెన్ అవార్డు అనేటువంటి ఒక పెద్ద మీటింగ్ సభను ఏర్పాటు చేసి దాంట్లో ఉన్నటువంటి అందరినీ కూడా పెద్ద యమీలను కోట్లకు పడగలెత్తినటువంటి వారందరినీ ఆ మీటింగ్ గ్యాదర్ చేసేసారు. దాంట్లో ఆ మీటింగ్ లో వారు తింటూ త్రాగుతూ వెళ్ళారు. ఆ రోజున 3వ తారీఖున వారు మాట్లాడినటువంటి మాటలు అక్కడ కనిపిస్తా ఉన్నాయి. హల్లెలూయా. ఇక మనకు దేవుడు ఎందుకు? నో క్రియేషన్. సృష్టికర్త అయిన దేవుడు మనకు అవసరం లేదు. ఎందుకంటే మనకాడ డబ్బు ఉంది, మనకాడ అన్నీ ఉన్నాయి, వెండి బంగారాలు ఉన్నాయి, కార్లు ఉన్నాయి. ఇక దేవుడు అవసరం లేదు. మనం సంపాదించుకున్నాం, మనం కష్టపడ్డాం, మనము అనుభవిద్దాం, ఇంకా మనకెందుకు దేవుడు అని దేవుణ్ణి కాస్త పక్కన పెట్టేశారు. వారు దేవుణ్ణి తక్కువ చేశారు. దట్ గాడ్ ఈస్ డౌన్. దేవుని తక్కువ చేసి మాట్లాడాడు. దేవుడు లేడు. ఇంకా మనమే సంపన్నులం, ఇంకా మనమే దేవుళ్ళం, మనమే అత్యధికమైనటువంటి ధనవంతులం. ఏది కావాలన్నా మనకి ఏది కూడా కొరత లేదు, ఏది కూడా తక్కువ లేదు. ప్రపంచంలో మనమే ధనవంతులము అని విర్రవీగిపోయారు. దేవుణ్ణి పక్కన పెట్టేశారంటే, దేవుణ్ణి డౌన్ చేసేసారు. సృష్టి